గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా డోర్ ఎందుకు వేసేస్తున్నాను? ఇప్పుడు వెళ్ళి ముగ్గేయాలి. నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి వచ్చాను. ఇంకో రెండో ట్రిప్ కూడా వేయాలి. వేసామ్మా. ఒక ప్యాకెట్ ఇక్కడ పెట్టాను. ఇందాక అమ్మ బట్టలు ఆరేయమంది కదా, ఇప్పుడు అది ఆరేస్తున్నానండి. వావ్, నాకు మ్యాజిక్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, చిటికలో అన్ని వర్కులు చేసేస్తాను. నిన్న అస్సలు సామాన్లు తోమలేదండి. ఇగో ఇలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం సామాన్లతో నిండిపోయి ఉంది. ఇప్పుడు తోమాలన్నమాట. మరి ఇక్కడ కూడా మ్యాజిక్ ప్రయత్నిద్దామా? అవ్వు, ఇప్పుడు వరకు పని చేసావు కదా. అవ్వట్లేదు. ఎలా? మళ్ళీ ప్రయత్నిద్దాం. ఓకే. టెన్. ఒక నిమిషం, మరి నా సామాన్లు ఏమైపోయాయి? అమ్మో, ఇప్పుడు అమ్మకు తెలిస్తే నన్ను కింద పడేసి దొల్లి కొట్టేస్తుంది. నా సామాన్లు మిస్ అయిపోయాయి. ఎక్కడున్నాయి? మ్యాజిక్ చేస్తే ఇది ఒక తంట. అవి ఎక్కడున్నాయో ఏంటో. ఒక నిమిషం. ఎడా? ఇక్కడ ఉన్నాయి నా సామాన్లు. అమ్మాయిసా, బతికిపోయాను అమ్మ చేతిలో. మరి ఏ ఏంజిల్ వచ్చి ఇది తోమిందంటారు? కమెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక. బ్రేక్ఫాస్ట్లోకి నేను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి. బ్రెడ్స్ కాల్చుకుంటున్నాను. ఆనియన్స్, టమాటా, ఇంకా మనకి ఎగ్స్ అవసరం. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది. తర్వాత మంచిగా బీట్ చేసుకోవాలి ఎగ్ని అంతా కలిసే లెక్క. బ్రెడ్స్ కూడా మంచిగా రోస్ట్ అయ్యాయండి. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది వేసుకోవాలి ప్యాన్ మీద. మంచిగా ఒకసారి బీట్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ని దీని మీద వేసేద్దాం. మంచిగా దీన్ని తిప్పేసుకున్నాము. ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఉన్న ఆయిల్తోనే టమాటోస్ని లైట్గా రోస్ట్ చేసుకుందాం. లైట్గా వేగితే మంచి టేస్ట్ వస్తుంది బ్రెడ్ టోస్ట్లోకి. బ్రెడ్ మీద నేను టమాటా సాస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా మంచి స్ప్రెడ్ చేసుకున్నాక ఆనియన్స్, తర్వాత మనం రోస్ట్ చేసుకున్న టమాటోస్, తర్వాత ఆమ్లెట్. పెట్టుకొని మళ్ళీ ఒకసారి సాస్ అన్నది ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేద్దాం. మంచిగా ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ని మంచిగా అటు ఇటు రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి. అంతే అండి, రెండు సైడ్లు బాగా వేగితే మన బ్రేక్ఫాస్ట్ రెడీ. చాలా సింపుల్ కానీ ఎమ్మి టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లంచ్లోకి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం రైస్ తీసుకున్నాను, ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, లెమన్. ఇప్పుడు మన స్టైల్లో కట్ చేసేద్దాం వీటిని. అంతే, చాలా ఈజీ. ఇంకా ఇక్కడ బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులోకి నేను సరిపడంత ఆయిల్ వేసుకున్నాను. అంటే మన ఫ్రైడ్ ఆనియన్స్కి సరిపడంత ఆయిల్ అనమాట. తర్వాత నేను అందులోకి 1 స్పూన్ గీ దాకా వేసానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఫ్రైడ్ ఆనియన్స్ మనకి క్వాంటిటీకి తగ్గట్టు వేసుకొని దగ్గరుండి కదుపుకుంటూ వేయించుకోండి. ఎందుకంటే క్రిస్పీగా గోల్డెనిష్ కలర్లోకి చాలా చాలా బాగా వస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్. అలా దగ్గరుండి వేయించుకుంటే. ఆ క్లిప్ మిస్ అయిందని నేను వేగాక పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత
చికెన్లోకి కర్డ్ తీసుకున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. మనకు కావాల్సిన కారం, పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్. అమ్మ ఇంట్లోనే చేసిందండి. ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అవే వేసుకున్నాను. తర్వాత కస్తూరి మేతి ఇవన్నీ వేసుకొని ఆ మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకునే ఆయిల్ ఉంది కదండి, వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ మ్యారినేషన్ దాంట్లోకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ని అయితే అసలు స్కిప్ చేయకండి. దీనివల్ల మంచి టేస్ట్ని అయితే ఎన్హాన్స్ చేస్తుంది. తర్వాత అదే మిగిలిన ఆయిల్లో కొంచెం నేను హోల్ స్పైసెస్ వేసుకున్నానండి. షాజీరా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జాపత్రి, బిర్యానీ ఆకు వేసుకున్నాను. మీరు అనాస్ పువ్వు ఇంకా రాతి పువ్వు కూడా ఉంటుంది, అవి కూడా ఉంటే వేసుకోండి మీ దగ్గర. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను అందులోకి. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. మీకు ఎంత కారం తినగలుగుతారో అంత తగ్గట్టు వేసుకోండి. ఇవి కూడా బాగా ఆయిల్లో వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కదుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా కుక్ అవుతూ ఉంటాయి. ఈలోగా మనము బిర్యానీ రైస్కి సంబంధించిన ప్రాసెస్ చూద్దామండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి మనకు తగినంత వాటర్ తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వల్ల మనకి రైస్ అన్నది అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది. ఇక్కడ మనకి వాటర్ అన్నది సీ సాల్ట్ వాటర్ అంతా ఉండాలండి. అప్పుడే టేస్ట్ అన్నది చాలా చాలా బాగుంటుంది. రైస్కి సప్పగా ఉండకుండా టేస్ట్ని ఇస్తుంది అనమాట, మంచి టేస్ట్ని. తర్వాత ఇక్కడ మనం హోల్ స్పైసెస్ వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నేను షాజీరా వేసుకున్నాను. షాజీరా వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నానండి. ఒకసారి కలుపుకొని మనం వదిలేద్దాం బాయిల్ అయ్యే వరకు. బాయిల్ అయిపోయిందండి. ఇక్కడ బాయిల్ అయ్యాక మనము నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగ ఒక గరిటె పెడతానంటే గరిటె మీద నుంచి రైస్ అన్ని వదులుతాను. అప్పుడు మనకి ఆ వేడి వేడి ఆయిల్ నీళ్ళు అనేది మన చేతి మీద చిందకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి టిప్, మీరు కావాలంటే యూస్ చేసుకోండి. తర్వాత నేను రైస్ని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసాను. కుక్ అవుతుంది. ఈలోగా మనకి పక్క నుంచి చికెన్ అనేది కూడా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇక్కడ నేను రైస్ని 65 to 70% కుక్ చేసుకున్నానండి. కుక్ అయింది చూడండి ఎంత బాగా కుక్ అయిందో, 65 to 70%. తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఒక చిల్లెడి గిన్నెలోకి. నేను చికెన్లోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి, దానివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ కుక్ అయిపోయిందండి. నేను కొంచెం ఎక్స్ట్రా గ్రేవీ కిందనే ఉంచుకున్నాను, ఎందుకంటే నేను సపరేట్గా మళ్ళీ కర్రీ ఏమి వండుకోవట్లేదు. తర్వాత రైస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ పైనుంచి ఇలా డెకరేట్ చేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను. మనము పుదీనా ఇంట్లో లేదు కదండి, నేను పైనుంచి మా చెట్టు మీద కొంచెం చిన్న చిన్న ఆకులు వస్తాయి తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయకుండా న్యాచురల్ కలర్ అంటే పసుపు తీసుకున్నాండి. పసుపులోకి ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది వాటర్ ఇందులోకి వేసుకోగానే గీ మొత్తం కరిగిపోయింది. వేడిగా ఉంది కాబట్టి వాటర్, ఆ పసుపు నీళ్ళు ఇందులో వేసేసుకున్నాను. ఫుడ్ కలర్ యూస్ చేయకుండా ఇలా న్యాచురల్గా పసుపు యూస్ చేయండి, చాలా బాగుంటుంది. నా మ్యాజిక్ యూస్ చేసి నేనైతే దమ్ పెట్టేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పువ్వులు పువ్వులుగా రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నేను కొంచెం ఎక్స్ట్రా గ్రేవీ కిందనే ఉంచుకున్నాను కదా అని చెప్పాను కదండి, ఆ గ్రేవీ అయితే అంత సాల్ట్ కానీ స్పైసెస్ కానీ అంత పర్ఫెక్ట్గా సరిపోయాయి. నాకైతే రైస్ చాలా చాలా పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే చాలా చాలా బాగుందన్నమాట. బిర్యానీ అంటే నాకు ప్రాణం అండి. అసలు అమ్మ చేసినప్పుడు అయితే అందరికంటే ఎక్కువగా ఇష్టంగా తినేది నేనే. అమ్మ నా ఇష్టానికి తెలుసుకొని కూడా నాకే ఎక్కువ పెట్టేది అనుకోండి. తర్వాత నేను కుక్ చేసుకున్నాక నేర్చుకోవాలని చెప్పి అమ్మని అడిగి ఎలా చేయాలమ్మా అని చెప్పి ఎన్నోసార్లు ట్రై చేసి తర్వాత నాకు అలవాటు అయిపోయిన ప్రాసెస్ అయితే ఇదండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు కనుక మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేయండి, లేదు నేను కూడా ఇదే విధంగా ట్రై చేస్తాను అంటే పర్వాలేదు, కానీ మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ గ్రేవీ కూడా మధ్యలో పెట్టుకొని తింటుంటే అబ్బబ్బా అసలు మాటలు లేవు. నేను ముద్ద మీద తింటూనే ఉన్నాను. ఆ పీసెస్ చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యే, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి.
ఇంత బాగా కుదిరాక నేను ఒక్కసారితో ఆగుతానా చెప్పండి. ఈ రోజు అయితే నేను కనీసం 3 టైమ్స్ పెట్టుకొనైనా తినుంటాను బిర్యానీని. అయితే ఇది ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ఫినిష్ అయిపోయినాక ఇది రెండోసారి పెట్టుకొని థమ్స్అప్తో ఫినిష్ చేసేసాను. మళ్ళీ నైట్ డిన్నర్కి కూడా కొంచెం పెట్టుకొని తిన్నాను అనమాట. తర్వాత సామాన్లండి, నేను చూడండి నా మ్యాజిక్తో ఇప్పుడు ఎలా తోమేస్తానో వాటిని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కనుక చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఈ రోజు అని నా మ్యాజిక్లు ఎలా ఉన్నాయా అని. ప్లీజ్ అండి.